హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. బీజేపీ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ అది నోరా ఏందో తెలియదు కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటాడు. సో పబ్లిక్ కి దూరంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడకుండా అవతలి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకొని సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గానే ఉన్నాను, నేను రాజకీయాల్లోనే ఉన్నాను అని తెలియజేయడానికేమో కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. తాజాగా మాజీ సీఎంపై ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పీకుతాడో అని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ధర్మపురి అరవింద్, నీ నోరు ఇంకెప్పుడు అదుపులో పెట్టుకుంటావు? నోటికి ఎంతొస్తే అట్లా మాట్లాడుతావా? కేసీఆర్ ని అన్న మాటలే మీ నాన్నగారు ఉన్నప్పుడు, మీ నాన్నగారు ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆ పరిస్థితిలో మీ నాన్నను అంటే నువ్వు ఇలానే నవ్వుకుంటూ ఉండేవారివా అని నెటిజన్లు ఆయనకు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ మేల్కొని ఇలాంటి వరస్ట్ కామెంట్లు మాజీ సీఎంల పైన కాదు, ఇతర ఏ రాజకీయ నాయకుడి పైన చేసేది మానుకోవాలి అని నెటిజన్లు కోరుతున్నారు. ఆ యొక్క పార్టీ సిద్ధాంతాల గురించి కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్యూర్ గురించి కావచ్చు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఫెయిల్యూర్ గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడి విమర్శిస్తే తప్పు లేదు. కానీ చావుల గురించి మాట్లాడుతూ ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావని ధర్మపురి అరవింద్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి భాషను మేము కాపీ కొడుతున్నాం అని చెప్పేసి కొందరు నాయకులు ఆయన కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాపీ కొట్టడానికి అది పరీక్షలో పేపర్లు కావు, అది లోపల నుండి రావాలి. కేసీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు అలా మాట్లాడడం వల్లనే వాళ్ళు సక్సెస్ అయిపోయారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మరొక రోటు. ఈ ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి పోలిక లేదు. తెలంగాణ యాసలోనే నేను కూడా మాట్లాడుతున్నాను చెప్పినప్పటికీ కేసీఆర్ లాంగ్వేజ్ ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు కాపీ కొట్టకపోయేది. సీఎం రేవంత్ రెడ్డి గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అంత త్వరగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కేసీఆర్ ని కాపీ కొట్టే ప్రయత్నంలో ఇలా చావుల గురించి బూతులు మాట్లాడడం వల్ల ఏదైనా ప్రయోజనం వస్తుంది అనుకుంటారు, కానీ అది ప్రతిసారి సక్సెస్ అయితే అవ్వదు. ఇప్పటికైనా ఆయన గ్రహించి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కోరుతున్నారు.